ఆడపులి. ఇంతకు మించి ఆమె గురించి మరో పదం వాడాల్సిందే. ఎందుకంటే ఒక తండ్రిని సమాజంలో తలెత్తుకునేలా గౌరవంగా నిలబెట్టి సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి ఆమె పూర్వ వైభవం తెచ్చింది. ఆమెను వెనక్కి లాగాలని ఎందరో ప్రయత్నం. అయినా దేశంలో తనకంటూ గుర్తింపు పొందింది ఆమె ఎవరో కాదు, స్టార్ హీరోయిన్ రష్మిక మందాన. రష్మిక విద్యాభ్యాసం వివరాలు. రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం. రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెప్తూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరకు తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను 2 చేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్‌లో ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తుంది. అలాగే ఓ పెద్ద ఇల్లును కూడా పేరెంట్స్‌కి గిఫ్ట్ ఇచ్చింది. 'చెలో టు పుష్ప'. కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు 'చెలో' సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తాను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధక బాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమా రంగంలో కూడా ఒడిదుడుకులు, ఎగుడు దిగుళ్ళు ఉంటాయనేది కూడా బాగా తెలుసు. అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకొని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. ఆ సమయం 'పుష్ప' సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫస్ట్ రెమ్యూనరేషన్. కిరిక్ పార్టీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక 1.50 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత 'చెలో' సినిమాకు 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే దళపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకొని కోలీవుడ్ మార్కెట్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక 'యానిమల్' మూవీకి మాత్రం 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లల్లో సంపద. చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్ళతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికీ కూడా తన తండ్రికి అప్పజెపుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యూనరేషన్‌తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి 70 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు డిమాండ్ చేస్తుందట. అలా అప్పటి వరకు మొత్తంగా 80 కోట్ల వరకు రష్మిక సంపాదించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నమాట. 23 ఏళ్లకే కోటీశ్వరాలుగా మారిన రష్మికకు బెంగుళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగుళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లున్నాయి. టయోటో ఇన్నోవా, ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజ్‌లో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించిన డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తుందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లుగానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలు కనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్‌కు శుభాకాంక్షలు.